అండి, భూమి మీద ఉన్న మానవులు అందరూ కూడా ఆడబాల మగబాలుడు వచ్చు. నేను ఒకటే చెప్తున్నానండి, ప్రతి ఊరిలో చాలా చాలా గుళ్ళు ఉంటాయి. కోదండరామస్వామి గుడి ఉంటుంది, పోలేరమ్మ గుడి ఉంటుంది, పోతిరాజు అనేకమైన గుళ్ళు ఉంటాయి. నరసింహస్వామి గుడి ఉంటుంది. ఏంటి మీరు ఏదో ఒక గుడికి వెళ్ళి మీకు మాకెందుకు ఇలా జరుగుతుందని చెప్పి కాస్త 9 ప్రదర్శనలు 11 ప్రదర్శనలు 20 ప్రదర్శనలు చేసుకొని ఏదో ఒక టెంకాయ కొట్టి లేదా ఒక పూల సమర్పించేసి మీరు వచ్చారనుకోండి, అది వెలిగి అమ్మటం వస్తుంది. అయితే మీరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి రావడం కాదు. ఒక చెప్ప తీసుకొని బ్రాహ్మణుడు ఉంటాడు, పంతులు గారు ఉంటాడు గుడిలో, ఆయనకి ఎంతో కొంత దక్షిణ పెట్టి 11 రూపాయలు అవ్వచ్చు, 21 రూపాయలు అవ్వచ్చు, ఎంతో కొంత దక్షిణ పెట్టి మీకు మీ నామాలు జపిస్తే ఆ భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడు. అలాగే చాలామంది కూడా భక్తిని పక్కన పెట్టేశారు. ఏది అవసరం తీరిపోయాక స్నేహితుడిని ఎలాగైతే పక్కన పెట్టేస్తారో అలా తయారైపోయింది ఇప్పుడు ప్రపంచం మీద. చాలామంది కూడా అలా ఇదైపోతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పదే పదే చెప్తున్నానండి, తల్లి తండ్రి, గతంలో మనం చిన్నతనం నుంచి ఎలా పెరిగాము, ఎవరు అన్నం పెట్టారు, ఎవరు నీళ్లు పోశారు, మనం ఎలా బతికాము అనేది కూడా ఒక్కసారి గ్రహించుకొని మనం ముందుకెళ్ళాలి. అంతేగాని మా తాతయ్య సంపాదించింది 3 ఎకరాలు ఉంది, నాకు 6 కోట్లకు అమ్మా, ఇక భగవంతుని తీసుకెళ్ళి పక్కన పెట్టేశా, ఇక నా జల్సాలు గుర్ర కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, విమానం కొనుక్కున్నాను, రైలు కొనుక్కున్నాను, జల్సా చేస్తున్నా, నేను ఎక్కడ చేస్తాను నాకే తెలియదు. చూసావా? అదే ఇంత పర్టికులర్గా ఇంత స్పష్టంగా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? దయచేసి మనకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కులమతం అనేది ఉండదండి. మనం చచ్చామనుకోండి, బతికున్నంతవరకు ఇంట్లో ఉంటాం, వెలుగులతో చక్కగా భార్య పిల్లలతో పాడి పంటలతో ఉంటాం. ఈ గాలి పోయిందనుకోండి, ఈ మట్టి ఈ 10 మంది చూస్తారు ఆ కాసేపు. ఎప్పుడైతే ఆ కాటి అంటే ఇదేమో మనం పచ్చగా వెలుగుతానికి నిర్మించాడు మనకు భగవంతుడు ఒక ముద్ద చేసి. ఈ ముద్దకి 2 కాళ్ళు, 2 చేతులు, ముక్కు, నోరు, చెవులు, ఎంట్రుకలు అన్నీ ఏర్పాటు చేశాడనమాట. కానీ దీన్ని ఈ మానవ అంటే ఈ ముద్దని మనం ఒక అపవిత్రంగా వాడుతున్నామండి. ఈ 5 ఏళ్ళు కూడా కలుపుకుంటే అన్నం నోట్లోకి వెళ్తుంది. అర్థమైందా? కొడతా అన్నిటి పనికి వస్తుంది అనమాట. దీన్ని అపవిత్రంగా వాడుతున్నారండి వాళ్ళ. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ఇదేమో మనం బతికొండగా పవలించే పాను పని మాట. మనం అది చచ్చాక మన ఈ ముద్ద ఇంత బాగురైద్ది అనమాట. 6 అడుగులు అవ్వచ్చు, 7 అడుగులు అవ్వచ్చు. మనకి ఆయుష్ 70 అంటారు, 30 అంటారు, చెప్పలేమండి. ఎప్పుడు దాకా రాశాడు ఆ భగవంతుడు, అప్పుడు దాకా ఎక్కడ నువ్వు కుమ్ము దుమ్ముతో కొన్నాళ్ళు హంస బతుకు, కొన్నాళ్ళు హింస, లాస్ట్కి దేక్కుంటాం అనమాట అవసరమైతే. లేదా మంచాన 4 పట్టెలు ఉంటాయి, 4 కోళ్ళు ఉంటాయి. 4 కోళ్ళు ఏంటో తెలుసా? వాళ్ళే 4 మనుషులు మనకి. ఆ 4 మనుషులు మనం సంపాదించుకోవాలి. అర్థమైందా? ఆస్తులు ఏముందండి, నువ్వు రాలిపోతే ఏముండదు. ఇట్లాగే చెప్పకూడదులండి. మా భార్య సరే, ఇంకా 3 చెప్తాను, నా పెళ్ళాం నేను ఒక ఊరు వెళ్తున్నామండి, చెప్పకూడదు, ఊరి పేరు చెప్పకూడదు. వేళాకోళం చేయండి, నేను తప్పు కాదు, నేను వేళాకోళం చేస్తాను అనుకోమాకండి, దయచేసి క్షమించండి. నేను చెప్పేది ఏంటంటే, వెళ్తున్నాం, కూతురు అంటండి పాపం, ఆమె ఉంటాయండి 70 సంవత్సరాలు 80 లోపు ఉంటాయి. ఏమండి, చనిపోతే ఒక్కరు రాలేదంటే ఎవరు, రిక్షా మీద 3 చక్రాల రిక్షా మీద వేసుకొని లాక్కెళ్తుందండి. అతనికి ఎంతో కొంత ఇచ్చి లాక్కెళ్తాంటే నాకు ప్రాణం చచ్చిపోయింది. ఇక సమాధి దగ్గరికి వచ్చేసారు.
ఒక బంతి పూలు దండండి, ఒక 50 పూలు ఉంటాయేమో గుచ్చి ఏదో అట్లా శాస్త్రానికి వేసుకొని వచ్చింది పాప మా తల్లి. చూసారా, బతికినంతకాలం వైభోగాలు అనుభవించుంటాడు, హింసతో ఇదైపోయాడు. చూసారా, ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి, మనం చేసుకున్న పుణ్యాలు మన పిల్లల తరతలకు వస్తాయి. ఎప్పుడైతే ఎదట వాడిని మీరు బాధ పెట్టి హింసించారో, ఆడపిల్లైనా మగపిల్లవాడికైనా ఆ కన్నీరు బొట్టు ఉసురుగా ఇలా సొట్టేసిద్దనమాట మానవుడికి. తెలుసా, సొట్టేసిందంటే నువ్వు రోజు వెళ్ళి గోష పెట్టుకొని గుడి చుట్టూ తిరిగి జపం చేసినా కూడా పాపము పోదు, పక్కా. ఇది నాకే జరిగింది, ఛాలెంజ్. నన్ను అలాగే చేశారు. నేను పచ్చగానే తింటున్నాను, పచ్చగానే ఉంటున్నాను, నలుగురిని కాపాడుతున్నాను. ఇవాళకి 700 వీడియో ఇది నాది, 700 వీడియోలు ఇవాళతో. చూసారా, ఏదైనా మీ కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయండి. భగవంతుడే పెడతాను అనుకోవచ్చు, లేకపోతే మధ్యలో కాస్త ఎవరైనా పెడతారు. అలాగే దాన్ని బట్టి ఏంటి స్వామి అని అడిగారు అనుకోండి, ఇలా చేసుకొని చెప్తాం. కాదండి ఇలా అంటే ఏదో మేము చేసి పూజ చేసి కాస్త ఇట్లా మెరుగు చేస్తానమాట. అలాగే చాలామందిని నేను కాపాడాను. ఊరి పేరు చెప్పకూడదు, ఎవరైనా మీరు తెలియగలలు ఉంటే రాండి ఎక్కడికి, నేను తీసుకెళ్తాను డైరెక్ట్గా. అవునా కాదు తెలుసుది కదా, నేను తిమ్మరసి ఎవరు చెప్పరు కదా. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదివరకు చెప్పేవాడు కాదు, ఇప్పుడు ఎందుకంటే మీకు బాగుందండి, మీ ఫ్రెండ్ బాగోదు, మీ ఫ్రెండ్ వాళ్ళు నాన్నకు బాగోదు, మీ ఫ్రెండ్ వాళ్ళ తాతకు బాగోదు, చెప్పలేమండి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా చిన్నలకి పెద్దలకి గ్రామ పేరుతో కూడా చెప్తున్నానండి, చల్లగా ఉండండి. ఏదైనా అనుమానం ఉంటే నా వీడియో నా ఫోన్ చేయండి. మీ జాతకం చూడాలా చూద్దాం, మీరు ఉండే గృహం మంచిది కాదా, అసలు ఏంటది మొత్తం చూస్తాను, ఓకేనా. అలాగే ప్రతి ఒక్కరూ నా వీడియో షేర్ చేయండి. ఆనందంగా మీరు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటాను. జై నాగు. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి, నా తండ్రి నాగుకి జై, అమ్మలగన్నమ్మకి జై. ఓం భగవతే నమః. నమో ఆదిశేషాయ. జై తల్లి మాతాకి జై. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం అన్నమ తల్లికి జై. ఓం భగవతే నమః. లక్ష్మమ్మవారికి జై, అమ్మ తల్లికి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై, నా తండ్రి నాగుకి జై. ఓం నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం భగవతే నమః. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం తల్లి మాతాకి జై. మహేంద్ర స్వామి నమః. కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. అమ్మ తల్లికి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. మాత తల్లి మాతాకి జై. ఓం లక్ష్మమ్మవారికి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం నా తండ్రి నాగుకి జై, నాగులోక శక్తి అధిపతులకి జై. మాత ఓం నమో నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. మమ్మగన్నమ్మ తల్లికి జై. తల్లి ఓం లోకండేశ్వరాయ నమః. జై మాత జై తల్లి. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. జై మాత. ఓం
माता। ओम दीर्घायुष्मान भव। जय कली माता की जय माता। ओम भगवते नमः।